హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎక్సెల్‌లో హోమ్ ట్యాబ్‌లో ఉన్న అలైన్‌మెంట్స్ గురించి తెలుసుకుందాం. వీటి యొక్క ఉపయోగాలు మరియు ఎప్పుడెప్పుడు మనం ఈ అలైన్‌మెంట్స్ యూజ్ చేస్తాం. ముందుగా నా దగ్గర డిపార్ట్‌మెంట్ ప్లస్ నేమ్ మరియు వారి యొక్క అమౌంట్స్ ఉన్నాయి. ముందు నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన డేటాకి అలైన్‌మెంట్స్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ అలైన్‌మెంట్స్ ఉంటాయి. రైట్ అండ్ లెఫ్ట్ మరియు సెంటర్. అదేవిధంగా అప్ అండ్ డౌన్ అండ్ సెంటర్. సో ఈ ఎలిమెంట్స్ మనకి నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ క్లిక్ చేసిన బటన్స్ ద్వారా మనం మన డేటాని ప్రజెంట్ చేయొచ్చు. అలాగే మొత్తం డేటాని సెలెక్ట్ చేసి నేను ఇక్కడ కనిపిస్తున్న అలైన్మెంట్స్ యూస్ చేస్తున్నాను. మీకు నచ్చిన విధంగా రైట్ ఆర్ లెఫ్ట్ ఎక్కడికైనా మనం డేటాని అలైన్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండు ఆప్షన్స్ యూస్ చేసి డిపార్ట్మెంట్ అనే సెల్ బోర్డర్కి క్లోజ్గా తీసుకెళ్లాలనుకుంటున్నాను. దానికోసం ఇక్కడ కనిపిస్తున్న రెండు ఆప్షన్స్ యూస్ చేస్తాం. ఒకటి క్లోజ్ టు బోర్డర్ తీసుకెళ్లాలంటే, అదే మరొకటి సెంటర్కి. సో ఈ విధంగా ఈ రెండు ఆప్షన్స్ ఉపయోగపడతాయి. సో ఇలాగే ఇక్కడ నాకు కనిపిస్తున్న డిపార్ట్మెంట్లో అకౌంటింగ్ అండ్ మార్కెటింగ్. సో అకౌంటింగ్ అనేది కొంతమందికి సిమిలర్గా ఉన్నది. సో దానికోసం నేను మర్జ్ సెల్ అనేది యూస్ చేస్తున్నా. మర్జ్ అండ్ సెంటర్ అనే ఆప్షన్ యూస్ చేస్తున్నా. అలాగే మర్జ్ అక్రాస్ అండ్ మర్జ్ సెల్ అని కూడా యూస్ చేయొచ్చు, లేదంటే మర్జ్ చేసుకోవచ్చు. ఒకసారి మర్జ్ చేస్తున్నాను. మర్జ్ చేసిన తర్వాత ఇలా అకౌంటింగ్ అనేది సెలెక్ట్ చేసిన సెల్స్కి ఒకటే అకౌంటింగ్ అనేది చూపిస్తుంది. సో మళ్ళీ నేను అన్మర్జ్ చేస్తున్నాను. అన్మర్జ్ చేశాను. ఇప్పుడు ఓన్లీ అకౌంటింగ్ చూపిస్తుంది. సో ఈ విధంగా నేను మళ్ళీ మెర్జ్ అండ్ సెంటర్ యూస్ చేశాను. ఇక్కడ పైన కనిపిస్తున్న ఓరియంటేషన్ దగ్గర మనకు నచ్చిన యాంగిల్లో మనం సెలెక్ట్ చేసిన డేటాని పెట్టుకోవచ్చు. దానికోసం నేను మళ్ళీ మార్కెటింగ్ సెలెక్ట్ చేసి దాన్ని కూడా మర్జ్ చేశాను. తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ తీసుకొని డేటాని రొటేట్ చేశాను. సో ఈ విధంగా మనకి నచ్చిన యాంగిల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఓరియంటేషన్లో. సో ఈ విధంగా కొంతమందికి అకౌంటింగ్, మార్కెటింగ్ ఉన్న వాళ్ళకి మార్కెటింగ్, అకౌంటింగ్ ఉన్న వాళ్ళకి అకౌంటింగ్. సో ఈ విధంగా మనం డేటాని ప్రజెంట్ చేయొచ్చు. సో అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఫార్మేటింగ్ సెల్ అనే సెల్లో ఇక్కడ ఆరిజెంటల్ అని మీకు నచ్చిన రైట్ అండ్ లెఫ్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి. అలాగే వర్టికల్గా మీరు ఎట్లా చేసుకోవాలంటే అట్లా ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ ర్యాప్ టెస్ట్ గురించి మీకు మళ్ళీ చెప్తాను. సో కింద కనిపిస్తున్న టెక్స్ట్ డైరెక్షన్ కూడా మనకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఆర్ న్యూట్రల్గా కూడా మనం డేటాను ప్రొజెక్ట్ చేయొచ్చు. ఇది డిఫాల్ట్గా న్యూట్రల్గానే ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ నాకు డిపార్ట్మెంట్ అనేది కంప్లీట్గా కనిపించటం లేదు. దానికోసం నేను ఇక్కడ ర్యాప్ టెస్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో దాని ద్వారా మనం డిపార్ట్మెంట్
మొత్తం ఆ లైన్లు కనిపించేలాగా చూపించవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎక్సెల్లో అలైన్మెంట్స్ ఆప్షన్ గురించి. మరొక వీడియోలో మరొక కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ వీడియోని లైక్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.